వెల్కమ్ టు GTPL న్యూస్. నేను వాణినందన్. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 6-7 తేదీల్లో జరగనున్న 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుపై భారత ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు. శాంతియుత బహుళ ధృవ ప్రపంచాన్ని భారత్ ఆకాంక్షిస్తుందని స్పష్టం. కట్టుదిట్టమైన భద్రత నడుమ అమర్నాథ్ యాత్రకు బయలుదేరిన భక్తుల తొలి బ్యాచ్. జెండా ఊపి యాత్రను ప్రారంభించిన జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. బీసీ రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత ఏఐసీసీ అధ్యక్షుడు ఖార్గేకు లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉంది. హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై విమర్శించిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. బీసీ రిజర్వేషన్లు కేటాయించాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. హైదరాబాద్లోని తన నివాసంలో ఈ నెల 17న రైల్ రోకో పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత. రాష్ట్రంలో ఈ నెలంతా వర్షాలు కురిసే అవకాశం. నైరుతి రుతుపవనాల కదలిక చురుకుగా ఉండటంతో వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడి. మల్టీ జోన్ 1 పరిధిలో పలువురు ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ల బదిలీ. 8 మందికి స్థానచలనం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఐజీ చంద్రశేఖర్ రెడ్డి. కర్ణాటకలోని హాసన్ జిల్లాలో ఇటీవల మరణాలకు కోవిడ్ టీకా ప్రభావం లేదు. సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలను తప్పుబట్టిన బయోకాన్ చీఫ్ మంజుధర్ షా. నగరంలోని అమ్మానగర్, ముబారక్ నగర్ పెద్దమ్మ తల్లి ఆలయంలో వైభవంగా కొనసాగుతున్న వారాహి నవరాత్రి ఉత్సవాలు. పెద్ద ఎత్తున హాజరై ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు. దాస్నగర్ విజయ్ ఫార్మసీ కళాశాలలో ఎన్ఎస్ఐ జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఎయిడ్స్ నివారణ సదస్సు. పాల్గొని పలు సూచనలు చేసిన కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ పింగళి నరసింహారావు. బ్రెజిల్లో ఈ నెల 6-7 తేదీల్లో జరగనున్న 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుపై భారత ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేస్తారు. బ్రిక్స్ దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే లక్ష్యానికి కట్టుబడి ఉంటామన్నారు ప్రధాని మోదీ. వ్యవస్థాపక దేశంలో హోదాలో ఆ కూటమి బలోపేతానికి అన్ని చర్యలు చేపడతామని మోదీ వెల్లడించారు. ఈ సదస్సు సందర్భంగా రియో డి జెనీరోలో వివిధ దేశాల ప్రభుత్వ అధినేతలు ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారన్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూడా డాస్విన్లతో జరిగే సమావేశంలో వర్తమాన దేశాల బలోపేతంపై ముఖ్య చర్చ జరుగుతుందన్నారు. ప్రధాని మోదీ 5 దేశాల పర్యటన కోసం బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరారు. తొలుత ఘానా రాజధాని ఆక్రా చేరుకున్న భారత ప్రధాని అరుదైన స్వాగతం లభించింది. ఘానా అధ్యక్షుడు జాన్ ద్రామాని మహామా స్వయంగా విమానాశ్రయానికి వచ్చి మోదీని ఆత్మీయంగా స్వాగతించడం జరిగింది. గత 3 దశాబ్దాల్లో భారత ప్రధాని ఒకరు ఘనాను సందర్శించడం ఇదే ప్రథమం. ఘనా అధ్యక్షుడు జాన్ ద్రామాని మహాతో ప్రధాని భేటీ అనంతరం 2 దేశాల మధ్య 4 ఒప్పందాలు కుదిరాయి. ఉభయ దేశాల మధ్య సహకారాన్ని విస్తృత స్థాయి భాగస్వామ్యంగా మార్చాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. మోదీ ఇక్కడి నుంచి గురువారం ట్రినిడాడ్ అండ్ టొబాగోకు వెళ్తారు. ఆ తర్వాత అర్జెంటీనా, బ్రెజిల్, నమిబియా దేశాల్లో పర్యటించనున్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య అమర్నాథ్ యాత్రకు 5,880 మందికి పైగా భక్తులు తొలి బ్యాచ్ బుధవారం జమ్మూ నుంచి బయలుదేరి వెళ్లారు. తెల్లవారుజామున 4:30 భగవతీనగర్ బేస్ క్యాంపుకు చేరుకున్న జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్జీ మనోజ్ సిన్హా జెండా ఊపి యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. తొలి బ్యాచ్లో 1,115 మంది మహిళలు, 31 మంది చిన్నారులు ఉన్నారు. 38 రోజులు ఈ యాత్ర గురువారం నుంచి 2 మార్గాల్లో పహల్గామ్, బాల్టాల్ ప్రారంభం కానుంది. వచ్చే నెల 9తో ముగియనుంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈసారి భద్రతను మరింత పటిష్టం చేశారు. రాజ్భవన్ పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి యాత్రను 24 గంటలు పర్యవేక్షిస్తామని ఎల్జీ సిన్హా చెప్పారు. యాత్రను ప్రారంభించే ముందు సిన్హా పూజలు నిర్వహించారు. ప్రాంగణమంతా హరహర మహాదేవ్, భం భం బోలే నినాదాలు మార్మోగాయి.
బీసీ రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత ఏఐసీసీ అధ్యక్షుడు ఖార్గేకు లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత నాయకురాలిగా లేఖ రాశారా, జాగృతి అధ్యక్షురాలి హోదాలో రాశారా చెప్పాలన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కవిత బీసీల గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థలో బీసీలకు ఉన్న రిజర్వేషన్లు 21% తగ్గించింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. 2014 నుంచి 2018 వరకు తెలంగాణ క్యాబినెట్లో ఒక్క మహిళ కూడా లేనప్పుడు స్పందించారా? ఉద్యమాలు చేశామని చెప్పుకుంటున్న కవిత ఏనాడైనా సాటి మహిళల గురించి మాట్లాడారా అని ఆరా తీశారు. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం సామాజిక సమరభేరి పేరిట కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. గ్రామ కమిటీల ఉద్దేశించి ఏఐసీసీ అధ్యక్షుడు ఖార్గే ప్రసంగిస్తారని తెలిపారు. 10 ఏళ్లు అధికారులు ఉన్నప్పుడు నువ్వు ఎంపీగా ఉన్నావు, ఎమ్మెల్సీగా ఉన్నావు. మీ ద్వారా నేను వారిని అడుగుతాను, ఒక్క ప్రెస్ కట్టింగ్ గాని ఒక వీడియో గాని చూపించగలుగుతారా? ఆవిడ బీసీల గురించి మాట్లాడినట్టు మీ ద్వారా వారికి ఛాలెంజ్ చేస్తా. ఒక్క ప్రెస్ క్లిప్పింగ్ ఆనాడు ఆవిడ కవిత గారు ఎంపీగా, జాగృతి అధ్యక్షురాలుగా, తర్వాత ఎమ్మెల్సీగా ఉండి బీసీల గురించి ఏదైనా ఒక మాట మాట్లాడినారా మీరు? ఇవాళ బీసీల గురించి రాజకీయ శూన్యంలో ఉన్నటువంటి కవిత గారు మనుగడ కోసం వారి అన్నతో ఉన్న ఆస్తి తగాదా నుంచి బయటపడేందుకు, ఆ ఆస్తి పంపకాలు వాటా తెగక ఆవిడ ఉనికి కాపాడుకోవడానికి బీసీలు జపమెత్తుకుంది తప్ప ఆవిడ బీసీల కోసం చేసిందేమీ లేదు. ఆవిడ గారికి బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు. బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు కోసం జూలై 17న జాగృతి ఆధ్వర్యంలో చేపట్టబోయే రైల్ రోకోను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ కవిత పోస్టర్ను ఆవిష్కరించారు. హైదరాబాద్లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో జూలై 17న రైల్ రోకోకు సంబంధించి పోస్టర్ను ఆవిష్కరించారు. జూలై 17 తారీఖు రోజు బీసీ బిల్లు సాధించేందుకు రైల్ రోకో నిర్వహిస్తున్నామన్నారు. రైల్ రోకో కార్యక్రమానికి వివిధ పార్టీల మద్దతు కూడగట్టమన్నారు. బీసీ బిల్లు పైన బీజేపీ చొరవ తీసుకోవాలని కోరారు. తెలంగాణ నూతన బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుకు లెటర్ రాశారన్నారు. ఆయన చొరవ తీసుకుని బీజేపీ అధ్యక్ష హోదాలో తొలి విజయం నమోదు చేసుకోవాలని కోరారు. ఈ రోజు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే హైదరాబాద్ కు వస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మల్లికార్జున్ ఖార్గే హైదరాబాద్ వస్తున్నారు. బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా వెళ్తారన్నారు. మల్లికార్జున్ ఖార్గే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ బీసీల కోసం పార్లమెంటులో ఎన్నడూ మాట్లాడలేదని కోరారు. మల్లికార్జున్ ఖార్గే బీసీలకు 42% రిజర్వేషన్ అమలు అయ్యేలా బీజేపీ పైన ఒత్తిడి తేవాలని కోరారు. కులగణన వివరాలు బయట పెట్టాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. పాత లెక్కలే చెప్తున్నారు. గ్రామ పంచాయతీల వారీగా కులగణన వివరాలు బయట పెట్టాలన్నారు. జూలై 17న రైల్ రోకో నిర్వహించి తెలంగాణ నుంచి ఢిల్లీ వెళ్లే ప్రతి రైలును ఆపి నిరసన కార్యక్రమం విజయవంతం చేస్తామన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు సాధించేందుకు బీజేపీ పైన ఒత్తిడి తెస్తామన్నారు. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ మెతక వైఖరి కనబరుస్తుందన్నారు. బనకచెర్ల ప్రాజెక్టు పైన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారన్నారు. కొందరి కాంట్రాక్టుల కోసమే బనకచెర్ల ప్రాజెక్టు అంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడాలన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు కోవర్తులు ఉన్నారని కూడా చెప్పారు. ఇకనైనా రేవంత్ రెడ్డి బనకచెర్లను ఆపాలని గట్టిగా కొట్లాడాలన్నారు. రైల్ రోకో కార్యక్రమానికి బీఆర్ఎస్ మద్దతు ఉంటుందా అని అడిగిన ప్రశ్నకు కవిత సమాధానం ఇచ్చారు. నేనే బీఆర్ఎస్ పార్టీ, రైల్ రోకో బీఆర్ఎస్ సపోర్టు ఉంటుందని చెప్పారు. బిల్లు పాస్ చేయడమే కాదు, మేము ప్రధానమంత్రి గారి దగ్గరికి ఒక అఖిల పక్షాన్ని కూడా తీసుకొని పోతామని గౌరవ ముఖ్యమంత్రి గారు బిల్లు పాస్ అవుతున్న సందర్భంలో చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు దాని మీద కనీసం ఒక్క ముందడుగు కూడా పడలేదు. అఖిల పక్షానికి సంబంధించి ఏ పార్టీలకు ముఖ్యమంత్రి గారు లెటర్ రాయలేదు. అఖిల పక్షం తీసుకొని వస్తానని ప్రధానమంత్రి గారికి కూడా వారు లెటర్ రాయలేదు. లెటర్ రాయకపోగా మల్లికార్జున్ ఖర్గే గారు, జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున్ ఖర్గే గారు ఇవాళ హైదరాబాద్కు వస్తా ఉన్నారు. ఎందుకోసం వస్తున్నారు? కేవలం కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల, గ్రామ స్థాయి కార్యకర్తలతో మాట్లాడడానికి వస్తా ఉన్నారు. రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో వారిని సన్నద్ధం చేయడానికి వస్తా ఉన్నారు. రుతుపవనాల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్తో పాటు నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, సంగారెడ్డి జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షం పడుతుందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మల్టీ జోన్ 1 పరిధిలో పనిచేస్తున్న పలువురు ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీ జోన్ 1 పరిధిలో పనిచేస్తున్న పలువురు సిఐలను జూన్ 23న ట్రాన్స్ఫర్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో 8 మంది స్థానచలనం కల్పించారు. వెయిటింగ్ లో ఉన్న సిఐ నల్లమోతు చిట్టిబాబును
ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ పనిచేస్తూ తుమ్మలపల్లి శ్రీహరిని సత్తుపల్లికి బదిలీ చేశారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో తాండూరులో విధులు నిర్వహిస్తున్న కన్నం కుమారస్వామిని మదిరకు కామారెడ్డి డిఎస్బిలో పనిచేస్తున్న తిరుపయ్యను బాన్స్వాడ రూరల్కు పంపించారు. వెయిటింగ్లో ఉన్న ఆర్ బన్సీలాల్ను రామగుండం కమిషనరేట్ పరిధిలోని చెన్నూరు సర్కిల్కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. కర్ణాటకలోని హాసన్ జిల్లాలో ఇటీవల మరణాలకు కోవిడ్ టీకాల ప్రభావం ఉందని సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలకు బయోకాన్ చీఫ్ మంజుధార తప్పుపట్టారు. కర్ణాటక హాసన్ జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న మరణాలను కోవిడ్ టీకాల ప్రభావమే కారణం కావచ్చు అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బయోకాన్ చీఫ్ కిరణ్ మంజుధర్ షా ఈ వ్యాఖ్యలపై స్పందించారు. సిద్ధరామయ్య అనుమానాలను తోసిపుచ్చిన ఆమె సీఎం వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయన్నారు. భారత్లో అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్లు అత్యవసర వినియోగ అధికార చట్టం కింద ఆమోదించడం జరిగింది. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగానే ఇది తయారైంది. ఈ వ్యాక్సిన్లపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయొద్దు. ఇవి లక్షల మంది ప్రాణాలను కాపాడాయి. ప్రజలపై సంభవించిన కేసులు చాలా అరుదుగా చోటు చేసుకున్నాయి. ఈ వ్యాక్సిన్లపై నిందలు వేయటం మానేసి దాని అభివృద్ధి వెనుక ఉన్న సైన్స్ను గుర్తించడం చాలా ముఖ్యమని ఆమె రాసుకొచ్చారు. గత నెలల్లోనే హాసన్ జిల్లాలో గుండెపోటుతో 20 మందికి పైగా మరణించడంపై సిద్ధరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మరణాలకు ఖచ్చితమైన కారణాన్ని గుర్తించి పరిష్కారాలు కనుగొనేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 10 రోజుల్లో దీనిపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కోవిడ్ వ్యాక్సిన్లకు ప్రజలకు తొందరపాటుగా ఆమోదించడం, పంపిణీ చేయడం కూడా మరణాలకు కారణం కావచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు. ఇటీవల పలు అధ్యయనాలు ఈ వ్యాక్సిన్లతో గుండెపోటు పెరుగుదలకు కారణమవుతాయని వెల్లడించనున్నారు. నగరంలోని అమ్మానగర్, ముబారక్ నగర్ పెద్దమ్మ తల్లి ఆలయంలో శ్రీ వారాహి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని అమ్మానగర్లో ముబారక్ నగర్ పెద్దమ్మ ఆలయంలో శ్రీ వారాహి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హోమాలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈ రోజు అనగా 8వ రోజు అమ్మవారికి వజ్రవారాహి దేవిగా అమ్మవారి ఈ రోజు మనకి అవతారంతో వచ్చే ప్రతి భక్తులకి కూడా దర్శనమిస్తూ ఉన్నారు. అమ్మవారికి సుప్రభాత సమయంలో ప్రతిరోజు కూడా పంచామృత ఏకాదశవార రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. అనంతరం అమ్మవారికి శ్రీ మహాగణపతి పూజ, శుద్ధి పుణ్యాహవాచనం, రక్షాబంధన కార్యక్రమం, నవగ్రహారాధన, పంచపాలోక ఆరాధన, అలా ఆవాహన దేవతలందరికీ కూడా విశేష పూజ అనేది జరగడం జరుగుతుంది. విజయ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఎయిడ్స్ నిర్మూలన నివారణ చర్యలపై ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. మాక్లూర్ మండలంలోని దాస్ నగర్లో గల విజయ్ కాలేజ్ తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో సదస్సును విజయ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ పింగాలి నరసింహారావు, జిల్లా హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన అధికారి సుధాకర్ హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన నివారణ చర్యల గురించి అవగాహన కల్పించారు. అంతేకాకుండా హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ సురేష్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ఎన్వి గణేష్, మోహన్, అధ్యాపకులు మరియు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిరోజు నీ జీవితంలో పెరుగుతూ ఉండాలి. అది జ్ఞానమా, అది శరీరమా, అది ఆటలా, అది ప్రజ్ఞాపాఠవాలా, అది సాధారణ పరిజ్ఞానమా, అది లక్ష్యం వైపు వేసే దిశలా, ఏదైనా ప్రతిరోజు నీటి మట్టం పెరిగినట్టుగా ఎవరిలోనైతే ఆ నీటి మట్టం పెరుగుతో వాళ్ళు తప్పకుండా ఇటువైపు వస్తారని నేను నగరంలో గంగస్థాన్ ఫేజ్ 1 ఆర్ఆర్ రెసిడెన్షియల్లో ఆషాఢ మాసం గోరింటాకు పండుగ ఒక అనుభూతిలాగా నిర్వహించుకున్నామని నిర్వాహకులు తెలిపారు. మొదటగా మహిళలందరూ ఒకరినొకరు స్వాగతం తెలుపుకొని గులాబీ పువ్వులు మీద ఆకులు మరియు మెహందీ గాజులు, పసుపు, కుంకుమలతో స్వాగతం తెలుపుకొని అందరూ కలిసి ఆకులు తెంపి ఒకరినొకరు మహిళలు మెహందీ దంచిన తర్వాత ఒకరి చేతులకు ఒకరు మెహందీ పెట్టుకోవడం. ఆషాఢ మాస గోరింటాకుతో ఈ ఆషాఢ మాసంలో వర్షాలు పడటంతో వాతావరణం చల్లగా మారుతుందని, సూక్ష్మ క్రిములు చేతులకు అంటు రోగాలు వ్యాపించకుండా క్రమంలో గోరింటాకును పెట్టుకుంటే
అంటు రోగాలు దరిచేరవని మరియు మహిళలందరూ ఆషాఢమాస గోరింటాకు పండుగ నిర్మించుకోవాలని మా రెసిడెన్సీ వాస్తవ్యులు ప్రతి సంవత్సరం ఇలాగా నిర్వహించుకుంటున్నామని, కలిసికట్టుగా కులమత భేదాలు లేకుండా ఘనంగా నిర్వహించుకుంటున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలందరూ పాల్గొని ఆనందోత్సవాలతో గడిపారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఈ సాయంకాలం వేళ ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం ఆనందంగా భావిస్తున్నామని తెలిపారు. ఆర్ఆర్ రెసిడెన్సీలో మేమందరము ఆషాఢ మాసం గోరింటాకు సెలబ్రేషన్స్ మహిళలందరం కలిసి జరుపుకుంటున్నాము. ఎప్పుడు ఇట్లాగే జరుపుకోవాలని, అందరం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము. మేము మహిళలందరం ఇలా పండుగ జరుపుకోవడం చాలా హ్యాపీనెస్ ఉంది. పాల్దా ప్రభుత్వ పాఠశాలలో పూర్వ విద్యార్థులు తమ ఔన్నత్యాన్ని చాటుకున్నారు. నిజామాబాద్ మండలం పాల్దా గ్రామంలో నిన్న బుధవారం రోజున ప్రభుత్వ పాఠశాలలో గ్రామ పెద్దలు ప్రతాప్ రెడ్డి ప్రత్యేకంగా సందర్శించి స్కూల్ సమస్యలు తెలుసుకొని తన వంతు సహాయంగా ఒక స్మార్ట్ టీవీని కొనుగోలు చేసి నగదు సమర్పించారు. అలాగే పూర్వ విద్యార్థులు, గ్రామ ప్రజలు కలిసి విద్యార్థులకు నోట్బుక్స్ ఉపాధ్యాయుల సమక్షంలో విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు ప్రభాకర్, గోపాల్ రెడ్డి, చిటికారి లక్ష్మణ్, జానకంపేట్ అబ్బన్న, కల్లెడ మారుతి, ఎడ్ల రాజమణి, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. మున్నూరు కాపు సంఘం తెలంగాణ యువత సోషల్ మీడియా జిల్లా అధ్యక్షులు నియామకాలు జరిగాయి. మున్నూరు కాపు సంఘం తెలంగాణ మరియు కాపు యువత సోషల్ మీడియా ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పట్టణంలో ఎల్లమ్మకుట్టలో కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం మున్నూరు కాపు ముద్దుబిడ్డ స్వర్గీయ ధర్మపురి శ్రీనివాస్కి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరియు వారి సేవలను గుర్తు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వనమాల ప్రవీణ్ కుమార్, మున్నూరు కాపు యువత రాష్ట్ర అధ్యక్షులు బండి సంజీవ్, మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ చింతపండు మహేందర్, మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎర్రం సంజీవ్, మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దొంగ్లి శ్రీనివాస్, మున్నూరు కాపు యువత రాష్ట్ర కార్యదర్శి ఇమ్మడి శెట్టి మోహన్ మరియు కొత్తగా నియామకాలు అందుకున్న వారు మరియు మున్నూరు కాపు కుల పెద్దలు పాల్గొన్నారు. మా ఇందూరు గడ్డ, మా మున్నూరు కాపు ముద్దు బిడ్డ అయినటువంటి మా ధర్మపురి శ్రీరన్న గారి విగ్రహాన్ని సందర్శించాలి, ఆ విగ్రహాన్ని చూడాలని చెప్పి ఈరోజు ఆ మీటింగ్ సమావేశం అనంతరం ఈరోజు శ్రీరన్న గారి విగ్రహాన్ని ఈరోజు సందర్శించి వారికి నివాళులు అర్పించడం జరిగింది. నిజంగా ఒక మున్నూరు కాపు జాతికి మునుకాపు బిడ్డకి, ఒక మునుకాపు జాతికి ఆయన సింహ సపంలా ఉండే వ్యక్తి మా ధర్మపురి శ్రీరన్న గారు. నిజంగా వారు ఈరోజు ఇక్కడ లేకపోవడం, ఈ భూమి మాతో పాటు ఈరోజు వారు లేకపోవడం మున్నూరు కాపు జాతికే ఒక తీరని లోటు. జగన్పల్లి మండల కేంద్రంలో మోడల్ స్కూల్ వెళ్లే దారి చెడిపోయి గత కొన్ని సంవత్సరాలు అవుతుంది. నాయకులు కేవలం శిలాఫలకాలు వేయడానికే సరిపోతున్నారు కానీ రోడ్డు వేయడం లేదు. గత టీఆర్ఎస్ గవర్నమెంటు, నేడు కాంగ్రెస్ గవర్నమెంటు ఒకే విధమైన పాలన కనిపిస్తోంది. మాటలు చెప్పడమే కానీ మాటలు చేతులు కాలేకపోతున్నామని మండలంలో వివిధ గ్రామాల నుంచి ఎందరో విద్యార్థులు ఈ దారిలో ప్రయాణం చేస్తారు. వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా ఈ రోడ్డు ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా గవర్నమెంటు మరియు అధికారులు, నాయకులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగితే దానికి బాధ్యులు ఎవరు? దయచేసి ఇప్పటికైనా నాయకులు కళ్ళు తెరిచి ఈ రోడ్డును బాగు చేయించాలని కోరుకుంటున్నారు. బీజేపీ మండల అధ్యక్షులు కన్నెపల్లి ప్రసాద్, జగన్పల్లి నాయకులు జగ్గం కార్తిక్ కోరారు. చెప్పేసి అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి పోరాటం చేస్తున్నాం, టీఆర్ఎస్ గవర్నమెంట్ పార్టీతోని. అప్పుడు పోరాటం చేయగా 2023లో శంకుస్థాపన వేసిండ్రు, అక్కడ శిలాఫలకం వేసిండ్రు, రోడ్డు వేయడం మర్చిపోయింది. సో దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్లు అవి ఇవన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి పరిస్థితులు మారుతాయేమనుకుంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎక్కడ వేసిన గొంగలే అక్కడి మాదిరిగానే ఉన్నవి. మేము అయినా మళ్ళీ పోరాటం చేస్తూ ఉండగా మా బీజేపీ తరఫు నుంచి మొన్న 2025 4వ నెలలో మళ్ళీ ఒక శిలాఫలకం వేసిపోయిండు సారు. మరి శిలాఫలకాలు వేస్తే రోడ్డు వేయడం అంటే శిలాఫలకాలు వేయడం ఏంటో అర్థం కావడం లేదు. ఇది ఏదో నార్మల్ ఒక గ్రామం కోసమో దేనికోసమో కాదు. ఇక్కడ దాదాపు మండలం నుంచి 800 మంది విద్యార్థులు ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటారు. సో వాళ్ళు నిత్యం పడుతున్న బాధలు ఈ వర్షాకాలం వస్తే మరీ ఘోరంగా ఉంటున్నాయి. జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా TUCI జిల్లా అధ్యక్షులు ఎం ముత్తెన్న పిలుపునిచ్చారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిపిఎం కార్యాలయంలో దేశవ్యాప్తి సమ్మెను జయప్రదం చేయడం కోసం జాయింట్ యాక్షన్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి బోగి ఉపేందర్, CITU జిల్లా ఉపాధ్యక్షులు రాజేందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని జిల్లా కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో AITUC జిల్లా ఉపాధ్యక్షులు పిడుగు శంకర్, ఎం సత్తయ్య, CITU నాయకులు తోట సమ్మయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు.
తో పాటు సంఘటిత అసంఘటిత కార్మిక వర్గం అంతా కూడా జిల్లా కేంద్రాలు మండల కేంద్రాలు ఆందోళన కార్యక్రమాలు చేసి ఈ ఆందోళన కార్యక్రమాలు ఈ దేశ ప్రధాన దృష్టికి తీసుకెళ్లవలసిందిగా మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మరి ఎన్నో పోరాటాలు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్తుంది సమాన పనికి సమాన వేతనం ఇవ్వని, అది కూడా అమలు చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ యొక్క దేశంలో ఉంది. అలాగే కార్మికులు పనిచేస్తూ ఉంటే ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్స్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వం చేయడంలో ఘోరంగా విఫలమైంది. అలాగే స్కీమ్ వర్కర్లు అంగన్వాడీ కానివ్వండి, ఆశా కానీ, మిడ్ డే మీల్స్, అలాగే ఎన్హెచ్ఎం స్కీమ్లో పనిచేసిన కార్మికులు, అలాగే ఆర్టీసీకి, అలాగే సింగరేణి, ఎస్పీఎం. బీసీలకు దమాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బగ్గాలి అజయ్ డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లో అన్యాయం బీసీలకు జరుగుతుందని, బీసీలకి 56% ఉన్న బీసీలకు ఇంకా 27% రిజర్వేషన్లనే కొనసాగించడం అన్యాయమన్నారు. మొన్న తెలంగాణ ప్రభుత్వం కులగణన చేయడాన్ని స్వాగతించాము. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా కులగణన చేస్తారని చెప్పడాన్ని స్వాగతిస్తున్నాము. తెలంగాణ ప్రభుత్వం ఏది అయితే 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని నిర్ణయించిందో దానిని వెంటనే కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టి వెంటనే బీసీలకు 42% రిజర్వేషన్లను కేటాయించాలని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నామని బగ్గలి అజయ్ అన్నారు. ఈ రిజర్వేషన్లు రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఉండాలి అని బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ శంకర్ అన్నారు. 130 కులాల బీసీల్లో ఇంకా నిరుపేద రేఖకు కింద దాదాపు 100 కులాలు ఉన్నాయని, వారు అభివృద్ధి చెందాలంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 42% ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసిందో దానిని కేంద్రం కూడా వెంటనే బిల్ పాస్ చేసినప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ పేరుతో యువతకు ఇవ్వాలనుకున్న రుణాలను కూడా తొందరగా ఇవ్వాలి. అందులో కూడా బీసీలకు 42% కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బగ్గలి అజయ్, కొయ్యడ శంకర్, విజయ్, బసవసాయి, మురళి తదితరులు ఉన్నారు. బీసీ రిజర్వేషన్ 42%ని తొందరగా కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్వహిస్తున్నటువంటి రాజీవ్ యువ వికాసం కూడా గత నెల జూన్లో ఇస్తా అన్నారు, ఇంకా దాన్ని ఇవ్వలేదు. అలాగే దాని ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు ఉంటాయి కాబట్టి తొందరగా దాన్ని రిలీజ్ చేయాలని, అలాగే దాంట్లో కూడా బీసీలకు 42% అమలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. జూలై 9న కార్మిక కర్షక సమ్మెను జయప్రదం చేద్దామని కార్మిక రంగాలు పిలుపునిచ్చాయి. సిఐటియు జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలోనే కార్మికులు తమ న్యాయమైన సమస్యలు పరిష్కారానికి, కార్మిక భద్రతకి, సంక్షేమానికి అనేక పోరాటాలు చేసి కార్మిక చట్టాలను సాధించుకున్నారని అన్నారు. కార్మిక చట్టాల పరిరక్షణ కొరకై జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెని జిల్లాలో అన్ని రంగాల్లో అత్యంత జయప్రదంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గంగాధర్, నరేష్, మహేష్, యాదవ్, మురళి, ప్రభాకర్, నవీన్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా పెద్ద కొడబ్గల్ మండలం జగన్నాథ్పల్లి 161వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొని 3 యువకులు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. జుక్కల్ మండలం మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన పోనుగంటి వెంకట్, మంగళి గణేష్, పిచ్కుందకు చెందిన నవీన్ అనే 3 యువకులు తమ గ్రామానికి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా జగన్నాథ్పల్లి వద్ద 161 జాతీయ రహదారిపై టైర్ పంచర్ అయ్యి ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొనడంతో 2 అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం బాన్స్వాడకు తరలించగా చికిత్స పొందుతూ ఆ యువకుడు సైతం మృతి చెందాడు. ఏఐబీఎస్ఎస్ నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా బాపురావు నాయక్, కొర్ర గంగాధర్ ఎన్నికయ్యారు. నిజామాబాద్ జిల్లా ఆల్ ఇండియా బంజారా సేవ్ సంఘం ఏఐబీఎస్ఎస్ నూతనంగా ఏర్పడినటువంటి కమిటీ ద్వారా మీడియా సమావేశం నిర్వహించారు. ఆదివారం జరిగిన ఏఐబీఎస్ఎస్ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఏకగ్రీవంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షునిగా మూడ్ బాపురావు నాయక్, ప్రధాన కార్యదర్శిగా కొర్ర గంగాధర్ నాయక్ ఎన్నికయ్యారు. మీడియా సమావేశంలో గౌరవ అధ్యక్షులుగా బూక్యా చందు నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు మాట్లాడుతూ జిల్లా ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మండలాల వారీగా మండల అధ్యక్షుని, ప్రధాన కార్యదర్శులు అందరూ సహకరించి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మండల కమిటీలకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి పాత కమిటీకి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ప్రజలకు అందుబాటులో ఉంటాను, ఎల్లప్పుడూ ఇక్కడే ఉంటాను. నేను గతంలో ఆర్గనైజేషన్లో పనిచేసిన అనుభవం ఉందన్నారు. నన్ను నిజామాబాద్ జిల్లా బంజారా సేవా సంఘం అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు తాండా ప్రజలకు అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను సుదీర్ఘంగా ప్రభుత్వ సర్వీసులో పనిచేసి మొన్ననే రిటైర్డ్ అయినాను. మరి నేను ఉద్యోగ సంఘాలలో దాదాపు నాకు
ఒక 16-18 సంవత్సరాల సంఘ సేవ చేసే ఎక్స్పీరియన్స్ ఉంది. మరి దాన్ని క్రోడీకరించి జోడించి బంజారా సేవా సంఘం నాకు బంజారాల సేవ చేసే భాగ్యం కల్పించినందుకు నేను వాళ్ళకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి రాత్రి పగలు ఎప్పుడూ ఏ సమస్య వచ్చినా వాళ్ళకు అందుబాటులో ఉండి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాను. బాన్స్వాడ పట్టణంలో పారిశుద్ధ కార్మికులకు మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ రెయిన్ కోట్లు పంపిణీ చేశారు. బాన్స్వాడ 13వ వార్డు టీచర్స్ కాలనీకి చెందిన మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు రాత్రి పగలు తేడా లేకుండా ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తారని తెలిపారు. మున్సిపల్ కార్మికులు వర్షంలో పనిచేస్తున్న వారి అనారోగ్యానికి గురి కాకుండా వారు ఆరోగ్యంగా దృష్టిలో ఉంచుకొని తన వంతు సహకారంగా వర్షంలో తడవకుండా వర్షాకాల జాకెట్లు రెయిన్ కోట్లు పంపిణీ చేశానని అన్నారు. మున్సిపల్ అధికారులు మిగిలిన కార్మికులకు కూడా రెయిన్ కోట్లు అందించాలని కోరారు. అలాగే బాన్స్వాడ పట్టణ ప్రజలు వర్షాకాలం వచ్చినందుకు పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అనారోగ్యం పాలు కాకుండా జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వాళ్ళకు చాలా ఇబ్బంది అనిపించి 3 days 4 days క్రితం వాళ్ళని చూశాను. మొత్తం వాళ్ళ చేతులు ఇట్లా ముడతలు ఆ వర్షంలో నాని ముడతలు అయినాయి. కాబట్టి వాళ్ళని చూసి నా ఎంతో సహకారం చేశాను వాళ్ళకు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడనే కాకుండా జర మొత్తం మున్సిపాలిటీ ప్రతి కార్మికులకు మున్సిపాలిటీ నుంచి వాళ్ళకి ఏదన్నా సాయం చేయగలరని నా యొక్క కోరిక. అలాగే ఏదైతే రాష్ట్రంలో వానలు జోరందుకున్నాయి. గత నెలల్లో వర్షాభావ పరిస్థితులు చోటు చేసుకోగా ఈ నెలలో మాత్రం పరిస్థితులు ఆశాజనకంగా ఉండనున్నాయి. నైరుతి రుతుపవనాల కదలికలు చురుగ్గా ఉండటంతో ప్రస్తుతం వానలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. జూలై నెలలో వర్షాలు సాధారణం కంటే అధికంగా కురిసే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ మేరకు జూలై నెల వర్షాలు అంచనాలకు బుధవారం విడుదల చేసింది. ఈ నెలలో 22.74 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సింది ఉంది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే సాధారణంగా కంటే కనీసం 6% అధిక వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ నెలలో 2వ తేదీ నుండి సాధారణ వర్షపాతంలో 10% నమోదైనట్టు వాతావరణ శాఖ వివరించింది. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో న్యూట్రల్ ఎల్నోదా దక్షిణ ఆఫ్రికా ఓసిలేషన్ పరిస్థితులు నెలకొన్నాయి. సీజన్ ముగిసే వరకు ఇలాంటి పరిస్థితులే ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో దక్షిణ భారతదేశంలో రాష్ట్రంలో వర్షపాతం తక్కువగా నమోదవు కావచ్చని, కానీ తెలంగాణ రాష్ట్రంలో నైరుతి సీజన్ ప్రారంభ నెలలోనే వర్షాలు అధికంగా కురుస్తాయి. గత 5 ఏళ్లుగా వర్షపాతం నమోదును పరిశీలిస్తే సాధారణం కంటే కనీసం 20% అధిక వర్షాలు నమోదవుతున్నాయి. కానీ ఈ ఏడాది జూన్ నెలలో తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ నెలలో 13.3 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాలి. కానీ నెల ముగిసే వరకు 10.42 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 20% తక్కువ వర్షాలు కురిశాయి. గత ఏడాది గణాంకాలను పరిశీలిస్తే 15.90 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇటీవల జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపాయి. అయితే అనిరుద్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ సీరియస్ అయ్యారు. ఇటీవల జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపాయి. అయితే అనిరుద్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ సీరియస్ అయ్యారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నేడు గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ అనిరుద్ వ్యాఖ్యలను ఖండించారు. పార్టీ నేతలు ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. పార్టీ కట్టుబాట్లు మీరు క్రమశిక్షణ తప్పకూడదని, క్రమశిక్షణ విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలియజేశారు. ఈ విషయంపై ఎమ్మెల్యే వివరణ కోరుతామని తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సుభాష్ నగర్లో గల సీనియర్ సిటిజన్ పెన్షనర్స్ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కవులు, కళాకారులు, తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు. డాక్టర్ దాశరథి శత జయంతి కమిటీని అధ్యక్షుడిగా కోనేరు సాయి కుమార్, ఉపాధ్యక్షుడిగా చంద్రశేఖర్, ఎక్స్ ఎండిఓ ప్రధాన కార్యదర్శిగా సిరిపలింగం, ప్రజాకళ మండలి సహాయక కార్యదర్శిగా అష్టగంగాధర్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కోయర్ నర్సింహులు, కోశాధికారిగా ఆంజనేయులు, కార్యవర్గ సభ్యులుగా ఆహ్వాన కమిటీ సభ్యులుగా రాంభూపాల్, పీసీసీ ప్రధాన కార్యదర్శి రఘు రాఘవేందర్, డాక్టర్ రాములు రాథడ్, కొమ్ము రాజమల్లు, విజయమాల శంకర్ గౌడ్, ఏబిఎన్ నరసింహారావు, నాగేశ్వరరావు, బండారి లక్ష్మి, శ్రీలత, శ్రీనివాస్, బండారు లక్ష్మణ్, యాదగిరి గోవర్ధన్, నర్సారెడ్డి చరణ్ సలహాదారులుగా ఆది ప్రవీణ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. పత్రికా సమన్వయకర్తలుగా శేఖర్ నాగరాజు సమావేశం ఏకగ్రీవంగా దాశరథి
కారాగారమైనటువంటి కిల్లా జైలును పర్యాటక కేంద్రంగా ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని, సంబంధించబడిన గదిని పర్యాటక కేంద్రంగా మార్చాలని, విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం నిర్వహించాలని, దాశరథి విగ్రహాన్ని కిల్లా జైలు వద్ద ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. దాశరథి అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. సంస్కృతి చారిత్రక విషయాల్లో వారిని ఆదర్శంగా తీసుకుంటాం కాబట్టి ఈయనని స్ఫూర్తిగా తీసుకొని దాశరథి గారి యొక్క శత జయంతిని ఘనంగా జరపడానికి శత జయంతి కమిటీని నియమించుకున్నాం. ఆ కమిటీని ఇప్పుడు మీ ముందు ప్రకటిస్తాము. దీంట్లో ఎవరైతే ఇప్పుడు యాక్టివ్ వచ్చిన వాళ్ళ పేర్లు ఉన్నాయి, ఇంకా రానటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా కమిటీలో చేర్చుకుంటూ అందరినీ కలుపుకుంటూ ప్రభుత్వ సహకారంతో, పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వము దాశరథి గారి శత జయంతి నిర్వహించాలనేటువంటి ఒక డిమాండ్తో ఇవాళ ముందుకు పోతున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన 29 కార్మిక చట్టాలు అమలుకు సమరశీల పోరాటాలు తప్పవని, దానిలో భాగంగానే జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా, నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా అధ్యక్షులు ఎం ముత్తెన్న పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, కార్మిక వర్గాన్ని బలిచ్చేందుకు తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 2025 జూలై 9న జరగబోయే దేశవ్యాప్త సమ్మెలో సంఘటిత, అసంఘటిత రంగాల్లో ఉన్న కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సిరికొండ మండలంలోని గడ్కోల్లో సమ్మె పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం లేబర్ కోడ్ని అమలు చేస్తామని ప్రకటించి అమలు పూనుకుంది. దేశంలో అనేక రాష్ట్రంలో 4 లేబర్ కోడ్లు సాగుతో కార్మిక సంఘాలు రిజిస్ట్రేషన్ కఠినంగా చేశారు. ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్ను రద్దు చేయాలని, దశాబ్దాల పాటు కార్మిక వర్గం పోరాడి సాధించిన కార్మిక చట్టాలు కాపాడుకోవడానికి కార్మికులు ఐక్యంగా ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీ జిల్లా కార్యదర్శి ఆర్ రమేష్, ఉపాధ్యక్షులు సత్యమ్మ, ఎల్ ప్రకాష్, సహాయక కార్యదర్శులు రాజేశ్వర్, ఎం అనీస్, కోశాధికారి అరవింద్ తదితరులు పాల్గొన్నారు. 140 సంవత్సరాల కంటే ముందటి నుంచి కార్మికులు కొట్లాడి సాధించినటువంటి ప్రపంచవ్యాప్త 8 గంటల పనిదినాన్ని ఇవాళ రద్దు చేసేసి గుజరాత్ పుట్టి పెరిగిన దేశంలోనే 12 గంటలు 10 గంటలు అక్కడి యజమానులు అగ్రిమెంట్ చేసి కార్మికులను మోసుకుంటున్నారు. ఆ విషయం అంతా తెలిసి ఇలా చూసి చూడనట్టుగా వ్యవహారం కొనసాగిస్తూ ఉంది. అదే రకంగా కార్మికులు కొట్లాడి సాధించినటువంటి 44 చట్టాలను, దానికి 15 చట్టాలను అసలు పనికిరాకుండా చేసేసి మిగతా చట్టాలను 4 కోర్లుగా మార్చేసి కార్మికులకు ఏ రకంగా కూడా ఉపయోగం లేకుండా చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి అనేక విషయాలలో కనీస వేతనాల చట్టం విషయంలో కానీ, కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇప్పించే విషయంలో కానీ, రాజీనామా చేసినటువంటి వారికి 9,000 రూపాయలు ఇప్పించే విషయంలో కానీ, తాను ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు పెన్షన్ ఇప్పిస్తానని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు ఇతర దేశాల్లో, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది డబ్బులు ఈ దేశాన్ని దోచుకొని వివిధ దేశాలలో దాచబెట్టిండ్రు. అవన్నీ తీసుకొచ్చి ప్రతి స్త్రీకి 15 లక్షల రూపాయలు పంపిస్తారని చెప్పేసి జీరో ఖాతాలు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి ఆధ్వర్యంలో ఈరోజు మండల కేంద్రంలో గల ప్రైమరీ స్కూల్స్ మిర్జాపూర్ కాలనీ, బీసీ కాలనీ, మాలివాడ, గోటగల్లి, ఎస్సీ కాలనీ, యూపీఎస్ కోటగిరి నందుగల విద్యార్థులకు ఎనర్జీ డ్రింక్ సుమారు 300 మంది విద్యార్థులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి అధ్యక్షులు పత్తి లక్ష్మణ్, కార్యదర్శి సాయి శ్రీనివాస్, కోశాధికారి హనుమంతరావు, సభ్యులు అశ్విన్, అనిల్, ఉదయ్, బీర్కూర్ శ్యామ్ ఆనంద్, శ్రీను, ఆనంద్ పాకాల, లక్ష్మణ్, చింతరాజు, కొండరాజు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 6, 7 తేదీల్లో జరగనున్న 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుపై భారత ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు. శాంతియుత బహుళ ధ్రువ ప్రపంచాన్ని భారత్ ఆకాంక్షిస్తుందని స్పష్టం. కట్టుదిట్టమైన భద్రత నడుమ అమర్నాథ్ యాత్రకు బయలుదేరిన భక్తుల తొలి బ్యాచ్. జెండా ఊపి యాత్రను ప్రారంభించిన జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా.
బీసీ రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత ఏఐసీసీ అధ్యక్షుడు ఖార్గేకు లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉంది. హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై విమర్శించిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. బీసీ రిజర్వేషన్లు కేటాయించాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. హైదరాబాద్లోని తన నివాసంలో ఈ నెల 17న రైల్ రోకో పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత. రాష్ట్రంలో ఈ నెలంతా వర్షాలు కురిసే అవకాశం. నైరుతి రుతుపవనాల కదలిక చురుకుగా ఉండటంతో వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడి. మల్టీ జోన్ 1 పరిధిలో పలువురు ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ల బదిలీ. 8 మందికి స్థానచలనం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఐజీ చంద్రశేఖర్ రెడ్డి. కర్ణాటకలోని హాసన్ జిల్లాలో ఇటీవల మరణాలకు కోవిడ్ టీకా ప్రభావం లేదు. సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలను తప్పుబట్టిన బయోకాన్ చీఫ్ మంజుదర్ షా. నగరంలోని అమ్మానగర్, ముబారక్ నగర్ పెద్దమ్మ తల్లి ఆలయంలో వైభవంగా కొనసాగుతున్న వారాహి నవరాత్రి ఉత్సవాలు. పెద్ద ఎత్తున హాజరై ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు. దాస్నగర్ విజయ్ ఫార్మసీ కళాశాలలో ఎన్ఎస్ఐ జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఎయిడ్స్ నివారణ సదస్సు. పాల్గొని పలు సూచనలు చేసిన కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ పింగళి నరసింహారావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.